ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్ద ప్రకటన జారీ చేశారు. అది సంచలనమైన ప్రకటన. పాకిస్తాన్లో ఒక సంచలనమైన ఒక ఆందోళన చేసే విషయం. అదేంటి? తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేతనైన నేను పొరపాటున జైల్లో చనిపోతే దీనికి పూర్తి బాధ్యత అసీం మున్నీర్దే అని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? అసలే ఆల్రెడీ రోగ్ స్టేటు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఈ అసీం మున్నీర్ మళ్ళీ అధినేత అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అడ్డు. ఆయన తొలగించేస్తే ఆయనకు కూడా ప్రాబ్లం ఉండదు. అది ఒక శత్రుత్వం అనమాట. అందువల్ల ఈ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పోవాలి. అదేవిధంగా షహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాశనం అవ్వాలి. అది బలహీనంగా ఉంది, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుంది. అదేవిధంగా బెనాజీర్ భుట్టో, అలీ జర్దారీ పార్టీ అయిన అంటే బిలావల్ భుట్టో పార్టీ అయిన ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ త్రిబుల్ పీ పార్టీ కూడా నాశనం అవ్వాలి. అంటే ప్రజాస్వామ్యం పార్టీలు బలహీనపడి రావాలనుకుంటుంది. అందుకని ఇమ్రాన్ ఖాన్ సంహరించే అవకాశాలు మాత్రం అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ భార్య కూడా ఒక కొత్త పార్టీని పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అనుకుంటూ ఒక కొత్త పార్టీని కూడా నేను కొన్ని రోజులు